హాయ్ మావాస్ ఎలా ఉన్నారంతా? సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ కాలేజ్కి అయితే బయలుదేరా. వెళ్ళే ముందు మా ఫ్రెండ్ని కలుపుకొని వెళ్దాం అని చెప్పి వాడి రూమ్కి వెళ్ళా. ఎప్పుడు కాలేజీకి ఖాళీకి వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో బుక్ ఉందనుకుంటున్నారా, జూనియర్ ఒక అతను డేటా బుక్ అడిగాడు. సో అది తీసుకొని ఇంకా కాలేజ్కి వెళ్ళే ముందు టిఫిన్ చేద్దామని చెప్పి అలా సైలెంట్గా దోశలా ఇచ్చేసి కాలేజ్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. వెళ్ళంగానే చూశారు కదా కాలేజ్ ఖాళీగా ఉందంటే యాజ్ యూజువల్ మనం లేట్కి వెళ్ళినట్టు. ఇంకా అలా క్లాస్లోకి వెళ్ళేసరికి ప్రాజెక్ట్ వర్క్ అయ్యేసరికి మా వాళ్ళు అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంక కూర్చొని ఉంటే ఎప్పుడు నుండో అడుగుతుంటే మా ఫ్రెండ్ నాకు ఇప్పుడు తెచ్చిచ్చాడు వాడు చదివి. ఈడే ఆ వేస్ట్ గాడు. ఇంకొంచెంసేపు టైం పాస్ చేసేసి ఎలాగూ లంచ్ టైం అయింది కదా అని చెప్పి అలా బయటకో రెస్టారెంట్కి వెళ్ళని తిందాం అని చెప్పి ఇంకా టైంకి మనం దొరికేది యాజ్ యూజువల్ బిర్యానీనే. ఎన్ని ఉన్నా మనం తినేది కూడా అదే. సో సైలెంట్గా అదైతే లాగిచ్చేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళాం. మళ్ళీ క్లాస్లోకి వెళ్తే లంచ్ టైం కదా, ఇప్పుడు బిజీలో ఉన్నాడు తింటా. వీళ్ళందరూ వీళ్ళు బిజీలో ఉంటే చెట్టు మీద కోతి నా పనిలో నేను ఉంటానని చెప్పి దాని పనిలో అది ఉంది. ఇదంతా పక్కన పెడితే మా ఊడు చూడండి, నాకెవరితో వద్దు నాకెవరితో సంబంధం లేదని చెప్పి వాడి పనిలో వాడు తింటా ఉన్నాడు. ఇంక వాడు తిన్నాక మళ్ళీ క్యాంటీన్కి పోయాం ఖాళీ కూర్చొని ఏం చేస్తాను. ఇంక అక్కడికి వెళ్ళి లైట్గా ఒక డ్రింక్ వేసేసాం. ఇలా మేము అందరం డ్రింక్ తాగుతూ ఉంటే మా వాడు ఏదో విన్యాసాలు చేద్దామని ట్రై చేశాడు. ఇంకా అలా క్లాస్లోకి వెళ్ళి ఖాళీ కూర్చుంటే ఫస్ట్ చేసే పని ఏదో ఆడటం. సో అలా నేను లూడో ఆడుతుంటే మా ప్రాజెక్ట్ బ్యాచ్లో ల్యాప్టాప్ వేసుకొని పని చేస్తూ ఉన్నారు. ఇంకా అది అలా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరాం. ఇక్కడ చూశారు కదా అందరూ బస్సుల కోసం యుద్ధాలు చేయడానికి ఉంటున్నారు. ఇంక నేను కూడా మెల్లిగా ఇంటికి స్టార్ట్ అయిపోయా.